డి న్యూస్కి స్వాగతం. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి డుమ్మా కొట్టిన ఉద్యోగులు. ఎంపీడీఓలపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. డుమ్మా కొట్టిన 1000 మంది ఉద్యోగులకు సోకాజ్ నోటీసులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహించాలి అని అధికారులను ఆదేశించింది. అందుకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన వారిని ఈ సర్వేలో పాల్గొనాలి అని ఆదేశించారు. కానీ మార్కాపురం, ప్రకాశం జిల్లా వివిధ శాఖలకు చెందిన అధికారులు ఫ్యామిలీ సర్వేకు డుమ్మా కొట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 మందికి పైగా డుమ్మా కొట్టిన ఉద్యోగులకు వెంటనే నోటీసులు ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని 43 మండలాల ఉద్యోగులకు ఎంపీడీఓలు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఉద్యోగులలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ వెల్ఫేర్లు, ఏఎన్ఎంలు, అగ్రికల్చర్ సర్వేయర్లు ఉన్నారు. మండలాల వారీగా నోటీసులు అందుకున్న వారి సంఖ్య: మార్కాపురంలో 60 మంది, అర్ధవీడు 47, మరెప్పూడి 44, పెద్ద అర్ధవీడు 44, గిద్దలూరు 43, దోర్నాల 42, ఎర్రగొండపాలెం 42, కనిగిరి 38, టంగుటూరు 36, ముండ్లమూరు 35, మార్కాపురం అర్బన్ 33, కొత్తపట్నం 32, పుల్లల చెరువు 30, దర్శి 29, కేకే మిట్ల 29, బేస్తవారిపేట 28, తర్లుపాడు 27, ఎన్జీపాడు 25, పామూరు 25, ఖమ్మం 24, పీసిపల్లి 24, తాళ్ళూరు 24, హెచ్చంపాడు 23, కొండేపి 23, గిద్దలూరు అర్బన్ 22, కొమ్రోల్ 22, పొదిలి 22, ఎస్ఎన్పాడు 22, వెలిగండ్ల 22, చేంకుర్తి 21, మద్దిపాడు 21, ఒంగోలు అర్బన్ 21, పొన్నలూరు 20, దొనకొండ 19, ఒంగోలు 18, కనిగిరి అర్బన్ 16, జరుగుమల్లి 16, రాచర్ల 15, కుర్చేడు 14, త్రిపురాంతకం 14, సిఎస్పురం 12, ఎస్కొండ 12, దర్శి అర్బన్ 8. నోటీసులు అందుకున్న ఉద్యోగులు 3 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలి అని ఎంపీడీఓలు ఆదేశించారు. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.